తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో 119 నియోజకవర్గ కేంద్రాలలో 612 మండల కేంద్రాల్లో ఉన్నటువంటి స్వర్ణకార సంఘ నాయకులకి, వృత్తిదారులకి, జ్యువెల్లర్ షాప్ యజమానులకి జై విశ్వకర్మ. నేను మీ కొండోద నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుని. మనము నిన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది. మహేశ్వరం పట్టణ కేంద్రంలో 4 ఎకరాలలో 700 కోట్లతో ఒక కార్పొరేట్ సంస్థ వాడు భారీ ఎత్తున ఒక వర్క్షాప్ ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం దానికోసం చలో మహేశ్వరం పిలుపునిద్దాం అని చెప్పేసి సలహాలు, సూచనలు ఎవరెవరు ఏం సలహాలు ఇస్తారని చెప్పేసి గ్రూప్లలో పెట్టడం జరిగింది. స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరు రాఘవాచారి గారితో, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారితో, నల్గొండ జిల్లా నుంచి కన్నెకంటి సత్యం గారితో, వీళ్ళతో ఫోన్లలో కూడా మాట్లాడడం జరిగింది, గ్రూప్లలో కూడా పెట్టడం జరిగింది. మంచి స్పందన ఉన్నది. మనం ఎందుకు చలో మహేశ్వరం పిలుపునిచ్చినామంటే పూర్తి వీడియో వినాలి. ఇది మహేశ్వరం మనము వెళ్ళవలసిన అవసరం లేదు, ఏం చేస్తామో చెప్తాను. మనం చలో మహేశ్వరం అని మహేశ్వరానికి వెళ్ళినట్లయితే వాడి సంస్థను ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి మనం ఎందుకొరకు అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి అంటే, ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీల నాయకులకు, విశ్వకర్మలు అనేవాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారంటే పాము బుస కొట్టినట్టుగా, నాగుంపాము ఎట్లయితే బుస కొడుతుందో ఆ రకంగా బుస కొడుతూ ఉండాలి. మధ్యలో బుస కొట్టినప్పుడే అరే విశ్వకర్మ జాతీయులు కూడా ఉన్నారు అని గుర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అందరి సలహాలు, సూచనల మేరకు బీసీ సంఘాల నాయకులతో కూడా చర్చలు జరిపినాం. వాళ్ళందరి సలహాలు, సూచనల మేరకు ఎల్లుండి తేదీ 3/7/2025 రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నాం. స్వర్ణకారుల ఆత్మహత్యలపైన, ఈ కార్పొరేట్ వ్యవస్థలపైన, ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహించొద్దు, రాజకీయ పార్టీలు కూడా ప్రోత్సహించొద్దు, స్వర్ణకారుల, విశ్వకర్మల ఆత్మహత్యలకు కారకులు కావద్దు అని ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నాం. ఆ ప్రెస్ మీట్కు ప్రతి ఒక్కరు కూడా రాగలరు. రేపే ప్రెస్ మీట్ పెడదామనుకున్నాం. కొంతమంది పెద్దలు, బీసీ నాయకులు, మన సంఘ నాయకులు అందుబాటులో రేపు ఉండడం లేదు. కావున ఎల్లుండి ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదన్నట్టు ఇట్లాంటి సంస్థలు ఏర్పడ్డప్పుడు మనం బుస కొట్టకపోతే పిట్టె కథలాగా ఉంటుంది. పిట్టె కథ ఏంటంటే, ఒక రైతుకు మంచి వ్యవసాయ పొలం ఉంటుంది. ఆ రైతు నిత్యం అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ, భోజనం చేస్తూ, అక్కడ కూర్చొని తినేటప్పుడు, చేసేటప్పుడు ఒక పిట్టె అతని దగ్గరికి వచ్చి సన్వు అవుతుంది, అంటే దగ్గర అవుతుంది ఆ రైతుకు. అయ్యో నైట్లో ఈ పిట్టె ఇక్కడ ఉంటే ఇబ్బంది ఏమో, చలికి వర్షానికి ఇబ్బంది కదా, ఈ పిట్టె నాకు మంచి క్లోజ్ అయింది కదా, ఇంటికి తీసుకెళ్దాము అని చెప్పేసి అతను ఆ పిట్టెని తీసుకొచ్చి ఇంట్లో భార్యకు అప్పచెప్పడం జరుగుతుంది. భార్యకు అసలు విషయం ఈయన ఎప్పుడు, ఆ పిట్టె నాకు చాలా దగ్గరగా ఉంటుంది, దాన్ని నడుపుకోవడానికి తెచ్చినాము, చాలా జాగ్రత్తగా చూసుకోవాలనే విషయము భార్యకు చెప్పడు, తీసుకొచ్చి ఇస్తాడు, ఎట్లాగో నడుపుతుంది కదా అని చెప్పేసి. ఈమెమనుకుంటుంది, కోసి కూర వండడానికే తెచ్చిండేమో అని చెప్పేసి ఆ పిట్టెను మంచిగా కోసి మంచి మసాలాలు పెట్టి మంచి కర్రీ వండుతుంది. వండి సాయంత్రం చేను నుంచి వచ్చిన తర్వాత గుమగుమలాడేటటువంటి ఆ పిట్టె కూరని తెచ్చి అతనికి అన్నంలో వేస్తే, ఏంది ఎక్కడి నుంచి ఈ కర్రీ తీసుకొచ్చినావు
నేను తీసుకొచ్చిన పిట్ ఎక్కడుంది, నాతో పాటు అది కూడా ఇంత అన్నం వేస్తే తింటుంది తీసుకురా అంటే ఎక్కడ పిట్టండి, అదే కోసి కూరొండిన అంటే అయ్యో పిచ్చిదానా నడుపుకోవడానికి తీసుకొచ్చాం కదా, నాకు చాలా దగ్గరగా ఉంటుంది, నేను తినేటప్పుడు నా దగ్గర వచ్చి వాళ్తుంది, అందుకొరకే తీసుకొచ్చిన అంటే అప్పుడు తని భార్య ఏమంటుందంటే, అయ్యో దాని రెక్కలు పట్టుకొని విరిచినప్పుడు కూడా నన్ను నడుపుకోవడానికి తెచ్చిండు, నేను నీ భర్తకు చాలా దగ్గరగా ఉంటా, నన్ను కొయ్యకు అనలేదు, బొనిగ మీద కత్తి పెట్టినప్పుడు కూడా అయ్యో నన్ను నడుపుకోవడానికి తీసుకొచ్చిండు, నన్ను కొయ్యకు అనలేదు, అంటే నేను కొయ్యకుంటి కదా, అది ఏమనలేదు కాబట్టే నేను కోసి కూరొండినా అని చెప్పేసి అతని భార్య చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇట్లాంటి సంస్థలు మనము వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు మనము పాములాగా బుస కొట్టకపోతే రేపు పొద్దున ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు మననే ప్రశ్నిస్తారు. అయ్యో అక్కడ ఒక బ్రాంచ్ పెట్టినప్పుడు అంటే ఊరుకున్నారు, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాగా ఇచ్చిరు పెట్టిరు, అయ్యో మహేశ్వరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జాగా ఇచ్చిన దగ్గర వాళ్ళు కట్టుకుంటే ఓన్లీ మేము ఇనాగ్రేషన్కు మాత్రమే వెళ్ళినాము, మీరు అప్పుడన్నా మా దృష్టికి తీసుకొచ్చి అయిపోతుండే కదా, మూడోసారి ఇంకొక దగ్గర ఛాన్స్ ఇవ్వకపోతుంటాం కదా అని మననే ప్రశ్నించే అవకాశం మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ పిట్టలాగా బలి కావద్దు అనుకుంటే మనం అప్పుడప్పుడు పాములాగా బుస కొట్టవలసిందే. కొట్టి మేమున్నాం, ఈ సంస్థలకు మీరు పర్మిషన్లు ఇస్తూ మీరు ప్రారంభిస్తున్నారు కాబట్టి రేపు పొద్దున ఎలక్షన్లలో మా సత్తా కూడా చూపెడతామని పాములాగా బుసగొట్టి మన సత్తా చూపెట్టినప్పుడే వాళ్ళు కూడా మేల్కొంటారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి కడుతున్నాయి కావు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మేడ్చల్ రూట్లో ఒక దగ్గర ఇచ్చిరు ఈ మలబార్ వాళ్ళకు 200 ఎకరాలేమో, కొంగర కలాం దగ్గర ఇచ్చిరు వీళ్ళకు, మహేశ్వరంలో ఇచ్చిరు. ఈ మలబార్ సంస్థ అనేది కేరళ వాళ్ళది అనుకుంటాం, కేరళ ముస్లింలది. వాళ్ళు రోహింగ్యాలకు ఉపాధి కల్పించడం కోసం ఈ మహేశ్వరంలో మొట్టమొదట కర్మాగారాన్ని అక్కడ స్థాపించడం జరుగుతుంది. ఇది స్థాపించడానికి డబ్బులు వీళ్ళ సొంత పైసలు కాదు, వీళ్ళ అయ్యే పైసలు కావు. ఎంఎస్ఎంఈలో కేంద్ర ప్రభుత్వం సంస్థలో 25% వీళ్ళు పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఏదైతే కర్మాగారం నిర్మిస్తున్నారో ఈ 2000 మందికి ఉపాధి చూపెడుతున్నామని ఎవరి పేరైతే చెప్తా ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, సివిల్ స్కోర్ కరెక్ట్గా ఉన్నాయి. ఆ ఎంఎస్ఎంఈలా సబ్మిట్ చేస్తే వాళ్ళు లోన్ ఇస్తారు. అందులో 700 కోట్లలో ఇంచుమించు 600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 100 కోట్లు ఈ సంస్థ వాళ్ళు పెడతారు. ప్రభుత్వం భూమి ఫ్రీగా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అవి కట్టవలసిన అవసరం లేదు డబ్బులు. ఈ 500 కోట్లు 600 కోట్లు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఇట్లాంటి లోన్లు ఎవరెవరు లేపుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర? మలబార్ గోల్డ్, లలితా జ్యువెల్లర్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, సిఎంఆర్, చందా బ్రదర్స్, బొమ్మాయి, ఇట్లా ఎన్ని కార్పొరేట్ సంస్థలు అయితే ఉన్నాయో ఈ కార్పొరేట్ సంస్థలన్నీ ఎంఎస్ఎంఈని వినియోగించుకుంటున్నాయి. మనం వినియోగించుకుంటలేము. మన స్వర్ణకారులు కరీంనగర్లో కొంతమంది సభ్యులు కలిసి దరఖాస్తు చేసుకున్నారు, వర్క్ కూడా నడుస్తుంది. వాళ్ళకి ఎన్నో కోట్ల యూనిట్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మిషనరీతో పాటు బంగారం, కొన్ని కిలోల బంగారం కొనే అవకాశం కల్పిస్తారు. ఆ బంగారంతో వస్తువులు తయారు చేస్తూ
సంస్థలకు సప్లై చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పేర్ల మీద ఈ 200 మందికి ఉపాధి చూపెడతామని చెప్తారు కదా, 2000 మంది 200 మంది ఎంతమంది చెప్తే అంతమంది పేర్ల మీద వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు పెట్టి ఈ ఎంఎస్ఎంఈల లోన్లు లేపి వీళ్ళ సంస్థలు నడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎల్లుండి తేదీ 3/7/2025 రోజున భారీ సంఖ్యలో ఉమ్మడి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చార్కమాన్ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో చార్కమాన్ స్వర్ణకార సంఘ సభ్యులు, దిల్సుఖ్ నగర్ సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ స్వర్ణకార సంఘ సభ్యులు, సికింద్రాబాద్ స్వర్ణకార సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సంఘ స్వర్ణకారులు, పాట్ మార్కెట్ సంఘం స్వర్ణకార సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో పాట్ మార్కెట్ స్వర్ణకారులు, సిద్దెంబర్ బజార్ స్వర్ణకారులు, గౌలీగూడ స్వర్ణకారులు, సంతోష్ నగర్ స్వర్ణకారులు, ఎల్బీ నగర్, ఇట్లా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, జిల్లాల వాళ్ళు ఎంత వీలైతే అంతమంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడం వలన మనం అప్పుడప్పుడు పాము బుసగొట్టినట్టు బుసగొట్టి మేము కూడా ఉన్నాం ఈ సమాజంలో అని చెప్పడం. మనకు మద్దతుగా మన కులస్తులైనటువంటి మనుమయ సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళు కూడా అన్ని డివిజన్ల వాళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మనకు మద్దతు తెలియాలి. ఒక్కరికి ఒకరం, కులము ఒకటేమన్నది విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ, మన వృత్తులు వేరు, 5 వృత్తులు. కాబట్టి అందరికీ కూడా ఫోన్లు చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. పాల్గొని ఇట్టి ప్రెస్ మీట్ను విజయవంతం చేయాలి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో సహా అరే ఇంకొకసారి మనం ఈ కార్పొరేట్ సంస్థలను ప్రారంభించొద్దు, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వద్దు, టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు కూడా రద్దు చేయాలి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాలి. తెలిసే విధంగా మనం చెయ్యాలి. చేసి ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయాలి. ప్రెస్ మీట్ల తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుందాం. తప్పకుండా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనండి, పాల్గొని విజయవంతం చేయండి. విడిపోతే చెడిపోతాం, విడిపోకూడదు ఎట్టి పరిస్థితిలో. మనకు ఎన్ని రకాల అది ఉన్నా ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలో అందరం ఏకం కావాలి. లేకపోతే ఒక అడవి మీటింగ్ పెట్టుకున్నట్టు అవుతుంది. అడవి అంతరించిపోతుంది అని చెప్పేసి అడవిలో ఉన్న చెట్లన్నీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాయంట. మన అడవి అంతా అంతరించిపోతుంది, మన వృక్ష సంపద అంతరించిపోతుంది, ఏం చేద్దాం, ఎవరు కారణం అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటే అందులో ఒక చెట్టులు వేసి మనం అంతరించిపోవడానికి ఎవరో కారణం కాదు, మన దాంట్లోనే ఒక్కడు కారణము అని చెప్పి, అయ్యో మన దాంట్లో ఒక్కడు ఎవరు కారణం చెప్పు అని చెప్పేసి అందరు ప్రశ్నించినప్పుడు మనను నరకడానికి గొడ్డలి కావాలన్నా, కమ్మకత్తి కావాలన్నా, కత్తి కావాలన్నా దానికి పిడి కావాలి కదా, గొడ్డలికి కామ కావాలి కదా. ఆ కామ ఎవడు? మన చెట్టులో నుంచి పోయినటువంటి వాడే ఆ కామ. ఆ కమ్మకత్తికి పిడి ఎవడు? మన చెట్టు సంపద నుంచి పోయిన వాడే పిడి. కాబట్టి అందుకే మనం అంతరించిపోతున్నాం. మనవాడే వాళ్లకు పిడిగా కామగా తయారయ్యి ఉండకపోతే మన జాతి అంతరించిపోకుండా ఉంటుంది, మన వృక్ష సంపద ఎంతో పచ్చగా ఉంటుంది అని చెప్పేసి ఆ చెట్లు మీటింగ్ పెట్టుకుంటాయంట. కాబట్టి మన దాంట్లో మనం విడిపోతే చెడిపోతాం, చెడిపోతే ఇతరులు కలిసి అవుతాం. ఇట్లనే కార్పొరేట్ సంస్థలు ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడి లాస్ట్కు కొన్ని రోజుల తర్వాత స్వర్ణకారులు అనేవాళ్ళు ఉండేనట. ఇట్లాంటి డాకలు సుట్టే పట్టేడు ఇట్లాంటివి ఉంటుండేనట, ఇట్లాంటి మిషనరీ ఉంటుండేనట అని చెప్పుకోవడానికి పనిచేస్తాం తప్ప వేరే దేనికి కూడా పనికిరాం మనం. కాబట్టి అప్పుడప్పుడు పాము బుసగొట్టినట్టు బుసగొడతా ఉండాలి. ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు
మనము ఉన్నామని తెలియజేసే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ప్రెస్ మీట్కు ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో భారీ సంఖ్యలో పాల్గొని అటెండ్ అయ్యి ప్రెస్ మీట్ను విజయవంతం చేసి ఇటు ప్రెస్ మీట్ ద్వారా మన సమస్యలు, మన వాయిస్, మన గొంతు, మన దమ్ము, మన బలము అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి తెలిసే విధంగా చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.